శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ. ఇప్పుడు మనం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష్యం, వారి భూత భవిష్యత్తు వర్ధమానం, ఇప్పుడు నడుస్తున్న వారి ఘడియ ఎలా ఉందో, రాజకీయ జీవితంలో కానీ పర్సనల్ జీవితం కానీ వారి జ్యోతిష్య బలమున జానకిరామ్ని అడిగి చూస్తున్నామండి. వారి ప్రేక్షకుల కోరిక మూలంగా, రెండవది మాత్రం వారి అభిమానుల కోరిక మీరంగా వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, రాజకీయ రంగంలో ఇప్పుడు జరిగిన పరిమాణాలను బట్టి వారికి మంచి ఉందా ఇబ్బంది ఉందా అనేది చూస్తున్నామండి. జానకిరామ్ నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది చూడు. చంద్రబాబు నాయుడు జ్యోతిష్యంలో వచ్చిండు, బాలకృష్ణుడు వచ్చిండండి. కానీ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చిండు. కానీ పుట్టిందే చెరసాలతోనే అయిన బాలకృష్ణుడు శ్రీకృష్ణుడు పుట్టుక నుంచి. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో కంసుడు వచ్చిండు, వసదేవత వచ్చింది, యశోదామాత వచ్చింది, సర్వదేవతలు వచ్చిండ్రు, అలాగే కన్నతల్లి దేవకి మాత వచ్చింది. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శివుడు పార్వతి వచ్చిండ్రు, అలాగే రాధాకృష్ణుడు వచ్చిండ్రు వారి జాతకంలో. కానీ వారి జ్యోతిష్యంలో మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండు, నేను ఉన్నా అన్నట్టు. ఇంకోటి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సంజీవ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. కానీ మాత్రం చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇప్పుడు నడుస్తున్న టైం మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి. వారి పేరు మీద కాలసర్ప దోషం నడుస్తుంది, అలాగే సప్తమ స్థానంలో శని నడుస్తుంది, గురు మహర్దశ ఉంది. గురు మహర్దశ ఉంది కాబట్టి వారికి పేరు ప్రఖ్యాతులు, అలాగే మాత్రం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో మాత్రం అపర చాణక్యులు వారు. ఈ 40 ఏళ్ల జీవితంలో 10 దశాబ్దాల నుంచి మాత్రం మన ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ అలాగే మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం చాలా వరకు మాత్రం శుభ సూచనలు కూడా చేసిండ్రు. కానీ అనుకోకుండా తెలియకుండా కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు కూడా పెట్టిండు. ఇంకా మాత్రం ఇప్పుడు రాబోయే జీవిత కాలంలో మాత్రం రాజకీయ జీవితంలో మాత్రం వారికి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటిని అధిగమించే యోగం ఉన్నది వారి జాతక బలంలో. ఈ మధ్యన చెరసాల పాలు లేనిపోని కేసులు చిక్కులు చికాకులు వచ్చినాయండి. ఒకటి కాకుండా మాత్రం 2-3 వచ్చినాయి. కానీ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది, అభిమానుల నుంచి మద్దతు ఉంటుంది, కార్యకర్తల నుంచి మద్దతు ఉంటుంది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి వెంట ఉన్నవారు మాత్రం ప్రాణమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా వరకు సహకారం చేసే అవకాశం ఉన్నది. ప్రాణమిత్రులు అంటే ఏ పార్టీ అని చెప్పలేమండి, చాలా పార్టీలు ఉన్నాయి. బీజేపీ కూడా ఉన్నది, అలాగే మాత్రం జనసేన పార్టీ ఉన్నది, సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, చాలా వరకు ఉన్నాయి, బీఎస్పీ పార్టీ ఉన్నది. కానీ ఆ రాష్ట్రంలో సహకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే కాలసర్ప దోషం ఉన్నదండి. ఇప్పుడు కనీసం వారి జ్యోతిష బలంలో ఈ వారం 10 రోజుల నుంచి చాలా వరకు వారికి లేనిపోని చిక్కులు చికాకులు ఊహించని పరిమాణాలు వచ్చినాయి. వారి రాజకీయ జీవితంలో కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాత్రం చెరసాల పాలు కాలేదు. కానీ మాత్రం చెరసాల పాలైనరు. ఆ చెరసాల పాలు మాత్రం వారు తగ్గే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదండి. కనీసం ఇంకా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో వినాయక చవితి నుంచి పడితే ఇంకా 20 రోజుల దాకా మాత్రం ఇబ్బందులు ఉన్నాయి వారి జాతక బలంలో. పూర్తిగా నయం కావడానికి మాత్రం దసరా టైం పడుతుంది వారి జాతక బలానికి. కానీ దీపావళి టైంకి మాత్రం క్లీన్ సీట్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఒకటి పోతుంటే ఒకటి వస్తూనే ఉంటుంది వారి జాతకంలో. కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మాత్రం వారికి నమ్మిన వారు కావచ్చు, లేదా వారికి పడరాని అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు, అలాగే వారి ఎంట మంచిగా ఉన్నవారు ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా చాలా ఉన్నాయి. వీరి పేరు మీద మాత్రం కాలసర్ప దోషం ఒకటి, సప్తమ స్థానంలో శని ఒకటి నడుస్తుంది. కాబట్టి మాత్రం అది వీరి కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ ఖచ్చితంగా శాంతి చేయించుకుంటే మాత్రం వారి రాజకీయ రంగంలో, రెండవది మాత్రం వారి చెరసాల పాలైన దానికి మాత్రం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ నిదానంగా జరుగుతుందండి, చెప్పంగానే జరగదు. కానీ మాత్రం చేస్తే చాలా వరకు శుభసూచకం అయ్యే అవకాశం ఉంది. ఇంకా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కేసులు నడుస్తూనే ఉంటాయి, బెయిల్లు మాత్రం లభిస్తాయి వారి జాతక బలంలోనే వచ్చిందండి. శుభం భూయత్. ఇప్పుడు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం, అలాగే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం, వారి రాజకీయ జీవితం ఎలా ఉందో, వారి పర్సనల్ జీవితం ఎలా ఉందో, అలాగే సినీ జీవితం ఎలా ఉందో, రాబోయే కాలంలో మాత్రం వారి రాజకీయ జీవితంలో మాత్రం వారు రాజు అయ్యే యోగం ఉందా, లేకుంటే మాత్రం మంత్రి అయ్యే యోగం ఉందా, లేదా మాత్రం వారు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా, లేదా మామూలుగానే సహకారం చేసే యోగం ఉందా, లేదా
వారు గెలిచినా గెలవకపోయినా మాత్రం ప్రజల గురించే సమాజం గురించే మాత్రం వారు సహకారం చేయాలని యోగంలో ఉంటారా? వారి ప్రేక్షకుల మూలంగా, రెండవది వారి అభిమానుల మూలంగా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం చూడు. జానకిరామ్ ఇలా ఉంది పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం. ప్రశ్న యోగం, తరించిన పని, అనుకున్న కోరిక. మరి జాతకంలో చెప్పాలంటే సత్యంగాల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చిండు. లక్ష్మీదేవత వచ్చింది. చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతకంలో. ధనలక్ష్మి వచ్చింది. సరస్వతి దేవత వచ్చింది. విఘ్నేశ్వరుడు వచ్చిండు. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు. ఆ స్వామికి ఒక విశిష్టత ఉంది. కానీ సత్యనారాయణ స్వామి కూడా ఒక విశిష్టత ఉంది. కానీ మాత్రం కొన్ని వారి జాతకంలో వచ్చిండు. భోళా శంకరుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వచ్చిండు. కనకదుర్గమ్మ వచ్చింది. కానీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ రంగంలో అయినా సరే వారు రాణించే అవకాశం ఉన్నదండి. సినీ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంది. సమాజ పరంగా కూడా రాణించే అవకాశం ఉంది. రాజకీయ పరంగా మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం ముఖ్యంగా ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి వారి పేరు మీద. కానీ రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంది. కానీ అడగడుగున ఆటంకాలు ఉంటాయి వారి జాతక బలానికి. అది అధికార పక్షం వారు కావచ్చు, కానీ మాత్రం మిత్రపక్షం వారు కావచ్చు, లేదా ప్రతిపక్షం వారు కావచ్చు. ఖచ్చితంగా వారికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు రాష్ట్ర పరంగానే కాకుండా కేంద్ర పరంగా కూడా ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చాలా పనుల గురించి మాత్రం వారు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. రాష్ట్ర రాజధాని గురించి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగుల గురించి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అలాగే సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యల గురించి మాత్రం ఎవరితోనైనా వారు మాత్రం కొట్లాడి పోరాడి సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ జీవితంలో మాత్రం వారికి చాలా వరకు మాత్రం రాబోయే ఎలక్షన్లో మాత్రం సీఎం అవుతాడా కాదా, లేకుంటే మాత్రం మామూలుగానే ఉంటాడా, ఎన్ని సీట్లు వస్తాయి, అసలు సీట్లు వస్తాయా రావని చాలామంది అభిమానులు ఆందోళన చెంది జ్యోతిష్యం చూస్తున్నారండి వారి పేరు మీద ఎలా ఉంటుందని. కానీ వారి జాతకంలో రాజకీయ జీవితంలో మాత్రం రాబోయే కాలంలో మాత్రం 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో. కానీ వారు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. గజకేశ్వరి యోగం ఉంది వారి జాతక బలానికి. ఒక్కరి నుంచి మాత్రం వారు నడవరండి. ఖచ్చితంగా పొత్తులు మాత్రం నడిచే అవకాశం ఉంది. అలాగే వారి మిత్రులు మాత్రం ఇబ్బందులు పడుతుండ్రు. ఆ మిత్రుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం వారికి మాత్రం పడరాని వాళ్ళకు శత్రు బాధలు పెడుతున్నారు. వాటి గురించి కూడా వారు ఖచ్చితంగా పోరాడే అవకాశం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాత్రం వారు ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉంది. అన్ని రకాలుగా వారు మాత్రం ప్రయత్నాలు చేసే అవకాశం ఉందండి వారి పేరు మీద. రాజకీయ రంగంలో అయితే మాత్రం ఈ 2003 నుంచి 2004 వరకు వారికి మాత్రం కాకపోతే వారికి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. వారి సీట్లు చాలా కీలకమవుతాయి రాష్ట్ర రాజకీయ జీవితంలో. పార్టీ పరంగా సమాజ పరంగా సీట్లు కీలకమవుతాయి. కానీ ఒంటరిగా మాత్రం నడిచిన మాత్రం అంతే ఉంటుంది. వారు పార్ట్నర్షిప్లో నడిచిన అంతే ఉంటుందండి. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే రాజయోగం ఉంది. కానీ మాత్రం 2008 లేదా 2030 లోపల ఉందండి వారి పేరు మీద. కానీ పర్సనల్ పరంగా వారికి చాలా నిందలు చిక్కులు చికాకులు వస్తాయి. అలాగే మాత్రం చాలామంది వారికి రెచ్చగొట్టాలని చూస్తారు. కానీ ఇదివరకు అయితే ఆవేశం చాలా ఉండేది వారి పేరు మీద. ఇప్పుడు కూడా ఆవేశం ఉంది. కానీ మాత్రం అది పని మీద మాత్రం చేసే పని మీద, వృత్తి మీద, లేదా రాజకీయ జీవితం మీద, వారి సినీ జీవితం మీద మాత్రం సిన్సియర్గా ఉంటారు. ఏరే విషయాల్లో మాత్రం ఆలోచన చేస్తలేరు. చాలా వరకు పరిణితి చెందినరు. అలాగే రాజకీయ జీవితంలో వస్తే వారికి మాత్రం రాజయోగం ఉంది. కానీ మాత్రం ఇప్పట్లో అయితే లేదండి. కనీసం మాత్రం ఇప్పుడు వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి పార్టీ మాత్రం గెలిచే అవకాశం ఉంది. పార్టీలో కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సీట్లు మాత్రం ఏరే పార్టీకి ఖచ్చితంగా పొత్తులను నడిచి మాత్రం ఫలితమయ్యే అవకాశం ఉంది. అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఫలితమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం 2003 నుంచి 2004 లోపల మాత్రం వారికి ముఖ్యమంత్రి అయ్యే యోగం అయితే లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, భవిష్యత్ రాజకీయ జీవితంలో ఎలా ఉందో, ప్రేక్షకుల కోరిక మీరంగా, వారి అభిమానుల కోరిక మీరంగా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూద్దాం దా. జానకిరామ్ ప్రశ్న శాస్త్రం తరించిన పని ఎట్లా ఉంది చూడు. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి. అలాగే మాత్రం రాధాకృష్ణుడు వచ్చిండు. ఆంజనేయ స్వామి వచ్చిండు. సంజీవని పర్వతం ఎత్తుకుంటూ వస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. బాధ్యతలు చాలా ఉన్నాయి వారికి, బరువు చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ బయటపడతలేరు.
లాస్ట్కి వచ్చిండు మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు వారి జాతక బలంలా వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారికి అదృష్టవంతుణ్ణి ఎవరు చెడగొట్టలేరండి, దరిద్రవంతుణ్ణి ఎవరు బాగుపెట్టలేరండి. అదృష్టం ఉంది వారి జాతక బలంలా, అదృష్టం ఉంది, కృషి ఉంది, పట్టుదల ఉంది. అలాగే మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం రాణించాలనే పట్టుదలతో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు పడి చికాకులు పడి చాలా వరకు కేసులు అనుభవించి ఇబ్బందులు పడి మాత్రం రాష్ట్రంలో మాత్రం వారు మాత్రం గెలిచిన యోగం ఉంది. కానీ వారి జాతకంలో మాత్రం వారు చాలా వరకు మాత్రం పేదలకు సహకారం చేయాలని ఎన్నో పథకాలు పెట్టిను, కానీ ఆ పథకాలు మాత్రం పెట్టింది కరెక్టే, మాత్రం అది అధికారుల నిర్లక్ష్యము అర్థం కావట్లేదు, ప్రజల నిర్లక్ష్యము అర్థం కావట్లేదు, లేదా వేరే వారిది నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. కానీ వారు చేసిన అభివృద్ధిలో మాత్రం 100కి మాత్రం 30% నడుస్తుందండి. ఇంకా 65% పనులు చాలా నడుస్తున్నాయి వారి జాతక బలంగా. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య అలాగే ఉంది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కొన్ని ప్రాజెక్టు విషయంలో కూడా అలాగే నిలబడి ఉన్నది. మూడవది మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం అన్ని పార్టీలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి జాతక బలంలో కూడా మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరంటే ఒకరు చెప్తే ఒకరికి భయం, ఒకరు చెప్తే ఒకరికి బాధ అనేది మాత్రం తీసుకుంటారు. ఆ సరైన నిర్ణయం మాత్రం కేంద్రంతో కొట్లాడి మాత్రం తెస్తే చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులతో కూడా మాత్రం ఇబ్బందులు తప్పవు జీవితాంతం. అలాగే పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రతిపక్షంతో వారితో కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే కేంద్రం వారితో కూడా ఇబ్బందులు తప్పవు. కానీ కేంద్ర నిధులతోనే మాత్రం కొన్ని పనులు చేపిస్తుండు. కానీ రుణ చిక్కులు చాలా ఉన్నాయి వారి జాతక బలంలా. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మాత్రం చాలా వరకు మాత్రం గడ్డు పరిస్థితి నడుస్తున్నదండి. కానీ ధనం ఉన్నవారైనా సరే, అంటే ఆస్తిపరులు ఉన్నవారైనా సరే, మధ్యతరగతి ఉన్నవారైనా సరే, పేదవాళ్ళైనా సరే చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రతి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చికాకులు చాలా నడుస్తున్నాయి. వారు అయితే చాలా వరకు మాత్రం కనీసం 20 పథకాలు పెట్టినరు. కానీ ఆ పథకాలలో మాత్రం 100కి మాత్రం 30% మందికి సాకారం అవుతున్నాయండి. మిగతా 65% మాత్రం అది ఐస్ గడ్డ లెక్క, ఒకరికి ఇస్తే ఒకరికి, అంటే 10 మంది చేతిలో మాత్రం ఎలా కరిగిపోతుందో అలా అవుతుందండి. దాని మీద సరైన దృష్టి పెట్టి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం విజయం అయ్యే అవకాశం ఉంది, ఇంకా రాజయోగం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం అడగడుగున వారికి మాత్రం ఆటంకాలు తప్పవండి. ముఖ్యంగా పార్టీలో ఉన్న వారితో కూడా ఇబ్బందులు ఉన్నాయండి. ఫ్యూచర్లో రాబోయే కాలంలో పార్టీలో ఉన్న వారితో కూడా ఇబ్బందులు ఉంటాయి. మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారి వెంట ఉన్నవారు కావచ్చు, వారి జాతకంలో ఒక భార్య మూలంగా మాత్రం మంచి అయ్యే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం వంశంలో ఉన్న అన్నదమ్ములతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం తండ్రికి తగ్గ తనయుడు కావాలనుకుంటాడు, కానీ తండ్రికి తగ్గ తనయుడు అయ్యే అవకాశం లేదండి వారి జాతక బలంలో. కానీ తండ్రి మార్గం వేరు ఉన్నది, శాంతగుణం ఉన్నది. వీరిది ఎలా ఉందంటే మాత్రం నష్టమన్నా కావాలి, లాభమన్నా కావాలి, అంటే ఏ పనైనా సరే అది కావాలి లేదా మిస్ అయిపోవాలని గుణం ఉంది వీరి జాతక బలానికి. రాబోయే రాజకీయ జీవితంలో మాత్రం వీరు గెలిచే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఇప్పుడు వారు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, వారు ఇచ్చిన మాట తీరు ప్రకారం కావచ్చు, ఈ పనులల్లో మాత్రం 30% అయినాయండి. ఇంకా 25% చేస్తే మాత్రం వారికి ఖచ్చితంగా మాత్రం రాబోయే కాలంలో మాత్రం గెలుపు ఖచ్చితంగా ఉన్నదండి. అవి అలాగే ఉంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగం కలుగుతుందండి. ఇంకా వారి పేరు మీద మాత్రం ఇంకా కొన్ని కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని చెక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని కేసులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని నిలబడ్డా అనుకుంటారు వారు. కానీ మాత్రం ఇంకా కొన్ని కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం కేంద్ర స్థాయి నుంచి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకోటి వారి జాతకంలో మాత్రం రాష్ట్ర స్థాయి నుంచి మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఇబ్బందులు పెట్టినా కానీ మొండి ధైర్యం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఎదుర్కొన్నంత ఆకర్షణ శక్తి మాత్రం రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం తగ్గే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.